ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాగ్దానము దేవుడు అబ్రహాం గారికి ఇచ్చారండి. అబ్రహాం గారిని గొప్ప జనముగా చేస్తాను, నీ బిడ్డలు ఇసుక రేణువుల వరే అవుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అబ్రహాం గారు ఆయన బిడ్డలు ఇసుక రేణువుల వరే అయిపోయారండి. విశ్వాసానికి తండ్రి ఎవరంటే అబ్రహాం గారే. మనము కూడా విశ్వాసంగా ఎప్పుడైతే ఉంటామో, మనము కూడా నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనల్ని ఫలింపజేసేదానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూసి దేవుడి వైపు చూడకుండా ఉంటే ప్రయోజనం ఉండదండి. మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి పైన పెట్టాలి. దేవుడు మనల్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఎందుకు గొప్ప చేస్తాడంటే మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. మనకి ఈ లోకంలో ఎవరి మీద నమ్మకం లేదు. మన ప్రేమ అయినా, మన గురైనా, మన ఫోకస్ అయినా అంతా దేవుడి పైన ఉంటుందండి. దేవుడి పైన ఎప్పుడైతే ఉంటుందో మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. మనకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తారో వాళ్ళనే దేవుడు అనగొడతాడు. ప్రతి ఒక్కటి దేవుడే చూసుకుంటాడు. మనం మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడండి. ఆయన గుండెలకి హత్తుకుంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడో సిలువలో మనం చూసుకోవచ్చు. ఆ మనుషులు అంత కొరడాలతో కొట్టినా, అంత ఉమ్ము వేసినా, నానాకు మాటలన్నా, దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, మీరు తండ్రిని చూస్తే దేవుని చూస్తే నన్ను చూసినట్లని ఎప్పుడైతే అన్నారో, దేవుడు దూషణ చేస్తున్నారని వాళ్ళకి తెలియక, వాళ్ళు నేను దేవుడిని చెప్పుకున్నా కూడా వాళ్ళు ఇంకా తెలియకుండా దేవుణ్ణి తిడుతూ దూషిస్తూ సిలువ ఎక్కించారు. కాబట్టి దేవుడు అన్న మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు తెలియదు కాబట్టి వీరికి క్షమించండి అని దేవుడు అన్నాడండి. ఎంత ప్రేమ దేవుడికి మనుషుల పట్ల. దేవుడు కన్న ప్రేమ ఎంత గొప్పగా ఉందండి. మనము మన కన్న బిడ్డల పైన అంత ప్రేమ మనం చూపించలేమేమో. ఎంత చూపిస్తామో కొంతవరకే చూపించవచ్చు. దేవుడు మనుషుల్ని అగాప్య ప్రేమ అంటే దేవుని ప్రేమ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది, పొడుగు చాలా ఎక్కువగా ఉంటుంది, వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని పైన ఆధారపడాలి. అబ్రహాం గారు దేవుడి మీద ఆధారపడ్డారు. తన తండ్రిని వదిలిపెట్టేశారు. అంతా వదిలిపెట్టి ఊరు కాని ఊరికి, దేశం కాని దేశానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. ఇస్సాకు గాని బలి ఇవ్వమని దేవుడు చెప్పినా కూడా దేవుడు ఇచ్చిన బిడ్డని దేవుడి దగ్గరికే పంపించేదానికైనా అబ్రహాం గారు సిద్ధపడ్డారండి. మనం సిద్ధపడుతున్నామా? మనలో విశ్వాసం ఉందా? లేదా మనం అల్ప విశ్వాసంలో ఉన్నామా? దేవా నువ్వే కదయ్యా ఇచ్చింది, అయ్యా ఇలాంటి నా దగ్గర అడగద్దని మనం దేవునికి సలహాలు ఇచ్చే బిడలుగా ఉన్నామా? దేవుని మాటలు మనం తూచా తప్పకుండా పాటించే బిడలుగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. సాతాను మనకి లేనిపోని ఆలోచనలు పుట్టిస్తుంటుంది, లేనిపోని బలహీనతలు వచ్చాయని చూపిస్తూ ఉంటుంది. దేవుడు నీ దగ్గర నుంచి దూరం అయిపోయాడు, దేవుడు నీ ప్రార్థన వినటం లేదు, నువ్వు దేవుడికి ప్రార్థన చేయబడలేదు, చర్చికి వెళ్ళబడలేదు, ఈ లోకంలో ఉండేటువంటి వారి సరిపోతుందని దేవుడు మానవాళికి ఆత్మనేత్రాలు గుడ్డితనం కలుగు చేసి దేవుడు అని ఆయన లేడని చూపిస్తుందండి. అయితే మనుషులు ఇంకా సాతాను మాటనే వింటున్నారు. ఈ లోకంలో సాతాను అనేక రీతిలుగా కొనియాడబడుతుంది. దేవుడు రాకడ చాలా సమీపంలో ఉందండి. మన పోకడ కూడా సమీపంలో ఉంటుంది. దేవుడు రాకడ వచ్చినా, మన పోకడ వచ్చినా మనం ఎత్తబడే బిడలుగా ఉన్నామా? మన జీవితాన్ని పరిశుద్ధపరచుకునే బిడలుగా ఉన్నామా? మన ఆలోచన ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? మనం ఈ లోకంలో బ్రతికున్నామంటే దేవుని యొక్క కృప ద్వారానే. మోషే గారిని చూసుకున్నప్పుడు కూడా, మోషే గారు కూడా దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన దాసుడు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలకి దేవుడు కొన్ని బిరుదులు ఇచ్చారండి. కొన్ని మాటలు వీళ్ళకి ఈ మాట సరిపోతుంది, వీళ్ళకి ఈ మాట సరిపోతుంది అని దేవుడు ఇచ్చాడు. మన విశ్వాసం ఎలా ఉంది? దేవుడు విశ్వాసాన్ని కూడా ఆవగింజతో పోల్చాడు. ఆవగింజను చూసుకున్నప్పుడు అన్ని గింజల్లో చాలా చిన్నది, అయితే దాని గింజ పైన మచ్చ ఏమి ఉండదండి. అంటే ఆవగింజ అంత ఉన్నా కూడా
పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మనము కొన్నిసార్లు ఉంటాం, మనము దేవుడికి ప్రార్థన చేస్తాం, మళ్ళీ ప్రార్థన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అది జరుగుద్దో లేదో అని ఎప్పుడైతే అల్ప విశ్వాసము మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు సాతానికి మనం ఛాన్స్ ఇచ్చేస్తాం. సాతాను వచ్చి మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే, మనతో ఎలా ఆడుకుంటుందంటే అది జరగదు ఇది జరగదు అని పాజిటివ్ అయ్యేటివి కూడా నెగిటివ్గా మనకు చూపిస్తుందండి. అప్పుడు దేవుడు బాధపడి జరిగేటివి కూడా జరగనీయకుండా దేవుడు మౌని అయిపోతాడు. అంటే మన చేతులారా మనమే దేవుడు చేస్తానన్నా కూడా మనం ఆత్మవిశ్వాసంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి చెయ్యొద్దు అని మనమే చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఆత్మవిశ్వాసాన్ని వదిలేసుకొని మన ఫోకస్, మన జీవితం, మన ఆలోచన యావత్తు దేవుడు పాదాల ముందు పెట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. సాతాను ప్రతి ఒక్క బిడ్డని ఇబ్బంది పెట్టాలని చూస్తుందయ్యా, బాధ పెట్టాలి, ఏదో శోధించాలని చూస్తుందయ్యా. సాతాను శోధనని మేము జయించే శక్తిని దయచేయండి. సాతాను తల మీద మేము మోకాలు పెట్టి అనగదొక్కే శక్తిని దయచేయండి, చితకదొక్కే శక్తిని దయచేయండి. తండ్రి, మాకు జయము దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవారని యేసు మీ వైపు చూస్తున్నామయ్యా. అబ్రహాం గారు మీరు ఎలా దీవించారో చూస్తున్నామయ్యా. అబ్రహాం గారు మీకు ఎంత లోబడి ఉన్నారయ్యా. మెస్సియా లోబడే తత్వం మీకు చాలా అవసరమయ్యా. మనిషి ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటాడో, మనిషి ఎప్పుడైతే లోబడి ఉంటాడో, మనిషి ఎప్పుడైతే వేసే ప్రతి ఒక్కటి వదిలిపెట్టి మీ పాదాల దగ్గరికి పరిగెత్తి మీ పాదాల దగ్గర శ్రేష్టాంగ పడి ఉంటాడో, మీరైతేనయ్యా ఏ మనిషిని వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. ఏ మనిషిని వేసే వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదయ్యా. తండ్రి, ప్రార్థన చేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవ, సత్యదేవ, నిత్యదేవ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎస్ఐ నా ప్రార్థనకయ్యా ఆమె నేను ముద్ర వేసినందుకు స్తోత్రం అయ్యా. గొప్ప దేవ, పరిశుద్ధమైన దేవ, సత్యదేవ, నిత్యదేవ, వాళ్ళ పిరికాత్మను తీసివేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కటి వదులుకోనయ్యా. మాకు ఆవగించేంత విశ్వాసం కాదు కానీ కొండంత విశ్వాసం అయ్యా, దానికి సహాయం దయచేయండి అయ్యా. ఈరోజే పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి అయ్యా. యేసు భార్య భర్త ఇద్దరు కలిసి యేసు మీ సేవలో ముందుకు కొనసాగే శక్తిని దయచేయండి. యేసు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకునే శక్తిని దయచేయండి. వాడి బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు ఇవ్వండి అయ్యా. ఈ లోకంలో మనుషుల దయందు ముఖ్యంగా మీ దయందునయ్యా వద్దిలే దానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోయకుండా, ఈ లోకంలో పాపం చూడకుండానే మీ కాడి మోసే శక్తిని దయచేసి, కాడి మోయట నరునికి మేలు, ప్రతి మోపిన వాడు యెహోవా అయిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడి మోసే మంచి శక్తిని దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క వ్యక్తిని విడుదల దయచేయండి. ఈ వాక్యం విచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.